భగవంతుడు ఒక్కడే, కాని రూపాలు వేరువేరుగా ఉంటాయి. మనకి బ్రహ్మదేవుడు అనగానే 4 ముఖాలతో కమలాసనం మీద కూర్చున్న మూర్తి కళ్లకు కనబడుతుంది. విష్ణువు నాభిలో తామర పువ్వుతో, లక్ష్మీదేవి సరసన ఉండగా శేషతల్పం మీద శయనించి ఉంటాడు. ఇక పరమశివుని విశేషమేమిటంటే, తాను లింగరూపంలో సకల దేవతలతో, రాక్షసులతో మరియు మానవులతో పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన త్రిశూలం ధరిస్తాడు. శరీరం నిండా భస్మం అలదుకొంటాడు. సర్పాన్ని హారంగా వేసుకుంటాడు. చర్మాంబరం కట్టుకుని రుద్రాక్షమాల వేసుకుని కుడి చేతిలో జపమాలను ధరించి ఉంటాడు. ఆయన వాహనం నంది. పరమశివుడు ఆకారుడు మరియు నిరాకారుడు. పరమేశ్వరుడు పరిపూర్ణుడు. ఆయన అంతటా ఉంటాడు, అన్నీ తెలిసి ఉంటాడు. అటువంటి పరిపూర్ణ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం ఉండదు. ఇతరులకు తాను దర్శింపజేయు సంకల్పించినప్పుడు అంబతో కలిసి సాంబ కనిపిస్తాడు. ఆయనే సాంబమూర్తి. రూపంలేని స్థితి నుండి సాంబమూర్తిగా మారటానికి మధ్యలో ఒక రూపం ఉంటుంది. అదే అరూపం, అంటే శివలింగ రూపం. మొట్టమొదట పరమేశ్వరుడు జ్యోతిర్మయ లింగంగా అవతరించాడు. దాని మొదలు తుది కనుక్కోవటంలో బ్రహ్మ విష్ణువులు కూడా భంగపడ్డారు. ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావం అర్ధరాత్రి సమయంలో జరిగింది. అదే శివరాత్రి అయ్యింది. ఆ ఆవిర్భావ కాలాన్నే లింగోద్భవ కాలం అంటారు. ఈ జ్యోతిర్లింగాలు 12 చోట్ల తాను అంతటా వ్యాపించి ఉంటానని, ప్రత్యేకించి 12 చోట్ల 12 రూపాలలో ఉంటానని శివుడు స్వయంగా చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే 12 జ్యోతిర్లింగాలు. ఈ బ్రహ్మాండమే జ్యోతిర్లింగం. ఆయనే హిరణ్యగర్భుడు కూడా. ఈ జ్యోతిర్లింగం ప్రకటితమవడమే సృష్టి. మనకు తెలిసిన కాలము, ప్రదేశము అనే పరిమితులకు అతీతంగా పరమ సత్యంగా భాసించే పరమాత్మ రూపమే జ్యోతిర్లింగం. బ్రహ్మ విష్ణువులు, దేవతలు, మునులు, సిద్ధులతో సహా అందరూ అర్చించే శివస్వరూపమైన లింగం ఎటువంటిదంటే, అది జన్మ జన్మల వల్ల కలిగే దుఃఖాన్ని నాశనం చేస్తుంది. రావణాది రక్కసుల అహాన్ని అణచివేస్తుంది. బుద్ధి వికాసాన్ని కలుగజేస్తుంది. పాపాలను పోగొడుతుంది. కోటి సూర్యకాంతితో వెలిగిపోతూ ఉంటుంది. శివపురాణం ప్రకారం జగత్తంతా శివమయమే. శివము, సత్యము, సుందరము అయిన ఒక వస్తువు అంతటా వ్యాపించి ఉంది. అది చాలా విలక్షణంగా, విశిష్టంగా, అనంతంగా, ఇలా అని చెప్పలేనట్లుగా ఉంటుంది. దానికి ఇది మొదలు, ఇది చివర అని నిరూపించటం కష్టం. దానికో పేరు పెట్టటం, రూపం కల్పించటం సాధ్యం కాదు. అది అణువులో అణువుగా ఉంటుంది, మహత్తులో మహత్తుగా ఉంటుంది. దృశ్యంగానూ అదృశ్యంగానూ కూడా ఉంటుంది. అటువంటి వస్తువుకు ప్రతీకగా చెప్పినదే శివలింగం. లిం అంటే మామూలు చూపులకు కనిపించకుండా లీనమై ఉన్నదానిని, గం అంటే ఒక గుర్తు రూపంలో తెలియచేస్తుంది గనుక అది లింగం అయిందన్నమాట. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామికి, 18 శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి నిలయమై, వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై, 8 శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థరాజాలతో, పరాశర భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్రగుండ, సూర్యగుండాది పుష్కరిణులతో, స్పర్శవేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో
అనంతమైన ఓషధులతో విరాజిల్లుతూ భక్తుల మనస్సులను ఎంతగానో ఈ శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకాలో ఉన్న నల్లమల అడవుల్లోని పర్వత శ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున ఉన్నది. సకల లోకాల ఆరాధ్యమైన శ్రీశైల మహాక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా సంకల్పంలో శ్రీశైలాన్ని స్మరిస్తూ శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో వివరంగా సంకల్పంలో చెప్పుకుంటారు. అక్షయ వరాలనిచ్చే దక్షధ్వర హరుడు తనను చూడవచ్చే లక్షలాది భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తూ కొలువుదీరి ఉన్న ఈ దక్షిణ కైలాసం ప్రతి భక్తుని మనస్సును ఇట్టే ఆకట్టుకుంటుంది. ఉత్సవ సమయాల్లో తప్ప తక్కిన సాధారణ రోజుల్లో కుల మత లింగ వయో వివక్షత లేకుండా స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకునే అవకాశం ఉన్న ఈ క్షేత్రంలో భక్తులు స్వయంగా శ్రీ మల్లికార్జున స్వామిని అభిషేకిస్తూ ఉంటారు. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాలకు పాదాభివందనం చేస్తూ తన మువ్వల సవ్వడులతో వేదఘోషలను గుర్తుకు తెచ్చే పావన కృష్ణవేణి నది పాతాళగంగ అనే పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను సంతరించి పెడుతోంది. సుమారు 2,79,300 చదరపు అడుగుల వైశాల్యం గల ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ 20 అడుగుల ఎత్తు, 2,121 అడుగుల పొడవు గల కోటగోడ వంటి ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి గల మొత్తం 3,153 రాళ్లపై బయట వైపున అన్నింటికీ శిల్పాలు చెక్కబడ్డాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాకారానికి 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి. వీటిలో తూర్పు గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు 15వ శతాబ్దంలో కట్టించారు. తర్వాత గోపురానికి ఎదురుగా ఉన్న రథవీధికి 2 వైపులా మంటపాలు కట్టించినట్లు శాసనాలు చెబుతున్నాయి. దక్షిణ వైపు గల గోపురం హరిహర రాయలచే కట్టించబడినందున హరిహర రాయల గోపురంగా పిలువబడుతోంది. ఉత్తరం వైపున గల ఎత్తైన గోపురాన్ని క్రీస్తు శకం 1677లో ఛత్రపతి శివాజీ కట్టించాడు. కావున ఇది శివాజీ గోపురంగా పిలువబడుతోంది. ఇక పడమటి వైపున ఉన్న గోపురాన్ని ఇటీవల 1966లో శ్రీశైల దేవస్థానం వారు కట్టించి దానికి బ్రహ్మానందరాయ గోపురం అని పేరు పెట్టడం జరిగింది. ఈ 4 గోపురాల నడుమ బంగారు శిఖరాలతో విరాజిల్లే మల్లికార్జున స్వామివారి ప్రస్తుత ప్రధాన ఆలయ విమానం క్రీస్తు శకం 1230లో కాకతీయ గణపతి దేవుని సోదరి అయిన మైలమ్మదేవి చేత కట్టించబడినట్లు ఆమె బయ్యారం శాసనం తెలియజేస్తోంది. శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామివారి గర్భాలయం చాలా చిన్నది. ఇందున్న స్వామివారి శివలింగం కూడా చాలా చిన్నదిగా ఉండి మూర్తి చిన్నది, కీర్తి గొప్పదిగా విరాజిల్లుతోంది. శ్రీశైల దర్శన ఫలం ఎంతటిదంటే కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చినా, 2000 సార్లు గంగా స్నానం చేసినా, నర్మదా నదీ తీరంలో బహుకాలం తపస్సాచరించినా, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైల మల్లికార్జున స్వామిని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కాంద పురాణం చెబుతోంది. శిఖర దర్శన మాత్రాన అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మ నుండి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాల్లో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందువల్ల కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని సాక్షాత్తు మహాదేవుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు స్కాంద పురాణం చెబుతోంది.
ఈ క్షేత్రానికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీ సమేతుడై వచ్చి శ్రీశైలనాథుని సేవించి సహస్రలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ద్వాపర యుగంలో పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై ఈ క్షేత్రంలో కొంతకాలం ఉండి శివలింగాలను ప్రతిష్ఠించారు. ఇందుకు నిదర్శనంగా ఈ క్షేత్రంలో రామ ప్రతిష్ఠిత సహస్రలింగం, పంచపాండవులచే ప్రతిష్ఠింపబడిన సజ్జోజాత మొదలైన 5 లింగాలు భక్తుల సేవలను అందుకుంటున్నాయి. ఆలయాన్ని ఆనుకుని ముందు భాగంలో ఉన్న రంగమండపానికి తూర్పు, దక్షిణ, ఉత్తర భాగాల్లో ద్వారాలు, వాటి ముందు భాగాల్లో స్తంభాలతో కూడిన వసారాలు గల ముఖమండపాలు ఉన్నాయి. స్తంభాలపైన ఎన్నో శాసనాలు చెక్కి ఉన్నాయి. రంగమండపానికి ముందు భాగంలో ఉన్న మండపాన్ని వీరమండపం, వీర శిరోమండపం అని కూడా పిలుస్తారు. ఈ మండపంలో ఎంతో మంది వీరులు తమ నాలుకలను, చేతులను, శిరస్సులను ఖండించుకొని స్వామివారికి సమర్పించేవారని ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. దానికి ముందు భాగంలో ఉన్న మండపం నంది మండపం. ఈ మండపంలో ఉన్న బసవన్నకు శనగలు ప్రీతికరమైనవి. మల్లికార్జున స్వామి ఎంత భక్త సులభుడో ఈ శనగల బసవన్న అంతటి భక్త సులభుడే. గిద్దెడు శనగలు మూతికి కట్టినంత మాత్రాన భక్తుల కోర్కెలను తీర్చే ఈ బసవన్న కలియుగాంతంలో రంకె వేస్తాడని వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం తెలియజేస్తోంది. ఆలయానికి ఉత్తర, దక్షిణ భాగాలలో సాలమండపాలు ఉన్నాయి. దక్షిణం వైపున సాలమండపానికి ఆనుకుని సప్తమాతృకల విగ్రహాలు ఉన్నాయి. చైత్ర పూర్ణిమ తరువాత అమ్మవారికి జరిగే కుంభోత్సవ సమయంలో ముందుగా ఈ సప్తమాతృకలకు నివేదించిన పదార్థాన్ని అమ్మవారి ఆలయానికి తీసుకుని వెళ్తారు. సప్తమాతృకలకు కుడివైపున ముందు భాగంలో చూడటానికి మండపంలా పై కప్పు కలిగి ఉన్న గుండాన్ని మనోహర గుండం అంటారు. ఇందులోనికి దిగటానికి మెట్లు ఉన్నాయి. ఈ గుండంలోని నీటిలో ఆలయ ప్రధాన గోపుర శిఖరం ప్రతిబింబిస్తూ ఉండటం విశేషం. శివునికి అష్టమూర్తులైన జలలింగం, క్షితిలింగం, సూర్యలింగం, యజమానలింగం, అగ్నిలింగం, వాయులింగం, ఆకాశలింగం, చంద్రలింగం విగ్రహాలు నవబ్రహ్మల ఆలయాలలో ఉన్నాయి. ఈ 9 ఆలయాలు ప్రధాన ఆలయానికి పడమటి వైపున వాయువ్య దిశలో ఉన్నాయి. ఈ ఆలయాలను ఆనుకుని కుమారస్వామి ఆలయం ఉంది. ఇక్కడ 6 ముఖాలు ఉన్న షణ్ముఖమూర్తి చూడముచ్చటగా ఉంటాడు. ఆస్థాన మండపానికి లోపలి భాగంలో ఒక గది ఏర్పరిచి అందులో స్వామివారి భక్తులైన హేమారెడ్డి మల్లమ్మ, అక్క మహాదేవి విగ్రహాలను దేవస్థానం వారు ప్రతిష్ఠించారు. ప్రధాన ఆలయానికి ఈశాన్యం వైపున అద్దాల మండపం ఉంది. దానిని స్వామివార్ల పవళింపు సేవకు వినియోగిస్తున్నారు. ఇది ఒకప్పటి స్వామివారి కళ్యాణ మండపం కావున ప్రతి మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి కళ్యాణం ఇక్కడే జరిపిస్తారు. 18 శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల పీఠాన్ని అధిష్ఠించిన భ్రామరీ శక్తి భక్తుల అభీష్టాలను తీర్చటంలో ప్రఖ్యాతి పొందింది. పూర్వం అరుణసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి తనకు 2 కాళ్లు 4 కాళ్ల జీవుల నుండి మరణం లేకుండా వరం పొంది సకల లోకాలను బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతలంతా ఆదిశక్తిని వేడుకోగా 6 కాళ్ల జీవులైన తుమ్మెదలను ఆదిశక్తి అరుణాసురుని సంహారానికి పురిగొల్పింది. అవి అరుణాసురునిపై పడి కుట్టి సంహరించాయి. అందుకు ప్రతీకగా ఆమె భ్రమరాంబికగా అక్కడే వెలిసింది. ఆలయం గోడల నుండి భ్రమర ఝుంకారనాదం వినపడుతూ ఉంటుంది. ప్రధాన ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది
ఈ సాక్షి గణపతి ఆలయం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోద. శ్రీశైల క్షేత్రాన్ని భక్తులు సందర్శించినట్లు కైలాసంలో ఈ గణపతి సాక్ష్యం చెబుతాడు గనుక ఈ స్వామిని సాక్షి గణపతి అంటారు. భక్తులు ఈ స్వామిని సేవించి తమ గోత్రనామాలను చెప్పుకుంటారు. ఈ విగ్రహం నల్లరాతితో మలచబడి భక్తుల పేర్లను నమోదు చేసుకుంటూ ఉన్నట్లుగా భక్తుల హృదయాలను ఆకర్షిస్తూ ఉంటుంది. సాక్షి గణపతి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ పాలధార, పంచధారలు ఉన్నాయి. చక్కని కొండలోయలో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో ఆదిశంకరులు తపస్సు చేశారని, ఇక్కడే శివానంద లహరి గ్రంథాన్ని వ్రాశారని చెబుతారు. ఈ ప్రదేశంలో ఎడమవైపున ఒకచోట నుండి నీటిధార, ప్రక్కనే 5 నీటిధారలు ఉన్నాయి. మొదటిది శివుని పాలభాగం నుండి ఉద్భవించింది కావున పాలధార లేక పాలధారగాను, మిగిలిన 5 ధారలు శివుని పంచముఖాల నుండి ఉద్భవించినందున వీటిని పంచధారలు, తీయగా ఉండటం వల్ల పంచదారలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం పంచధారలు కలిసి ఒకే ధారగా ప్రవహిస్తూ ఉన్నాయి. పాలధార, పంచధారలు నీటిని కొంతమంది ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. పాలధార, పంచధారలకు ఎదురుగా 50 అడుగుల దూరంలో ఉంది ఈ హటకేశ్వరం. ఇక్కడ శివభక్తుడైన కుమ్మరి కేశప్పకు హటికలో అంటే కుండ పెంకులో బంగారు లింగ రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్రదేశమే. కర్ణాటకకు చెందిన 6 ఏళ్ల బాలుడు సిద్ధిరామప్ప శ్రీశైల మల్లన్నను వెతుకుతూ వచ్చి మల్లన్న కనపడకపోవటం వల్ల ఇక తన జీవితం వ్యర్థమని భావించి లోయలో దూకగా కరుణాసముద్రుడైన మల్లికార్జునుడు ప్రత్యక్షమై ఆ బాలుని చేయిపట్టి రక్షించాడు. ఆ ప్రదేశమే సిద్ధిరామప్ప కొలనుగా ప్రసిద్ధికెక్కింది. శ్రీశైల పర్వత శిఖరాలలో ఎత్తైన కొండ శిఖరం ఈ శిఖరేశ్వరం. దీని ఎత్తు సుమారు సముద్ర మట్టానికి 2830 అడుగులు. ఈ కొండ శిఖరంపై వీరశంకర స్వామి ఆలయం ఉంది. శ్రీశైల శిఖరాన మల్లికార్జునుడమ్మ, కాశీపురము నందు విశ్వనాథుడమ్మ, ద్రాక్షారామము నందు భీమేశ్వరుడతడమ్మ, ఆలయం పైభాగాన పెద్ద రోలు, దాని పత్రంపై నంది ఉన్నాయి. భక్తులు ఒకప్పుడు అందులో నువ్వులు వేసి పత్రాన్ని తిప్పేవారు. నువ్వులు నలిగి నూనె కిందనున్న వీరశంకర స్వామి లింగంపై అభిషేకింపబడేది. కాలక్రమంలో రోలు అరిగి కొత్త రోలు వేయటం వల్లను ఆలయం పునరుద్ధరణలో ఆలయం పైకప్పుకు గల రంధ్రం పూడిపోయింది. అయినా సంప్రదాయం ప్రకారం భక్తులు రోటిలో నువ్వులు వేసి పత్రాన్ని గిరగిరా తిప్పి పత్రంపైన గల నంది కొమ్ముల మధ్య భాగం నుండి ఆలయ శిఖరాన్ని శ్రీశైల శిఖరానికి కొంత దూరంలో వెలసింది ఇష్టకామేశ్వరీదేవి ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించేందుకు శ్రీశైలం నుండి దోర్నాల మార్గంలో 11 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుంచి అటవీ మార్గంలో 10 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. ఈ ఆలయంలో ఇష్టకామేశ్వరి విగ్రహం క్వార్టిజైట్ రాతితో ఎంతో మనోహరంగా మలచబడింది. ఈ దేవి ముకుళిత నేత్రాలతో ధ్యాన నిమగ్నమై పద్మాసనంపై పానమట్టం వంటి శిలాపీఠంపై ప్రతిష్ఠించబడింది.